సో అసలు దుర్గా ప్రసాద్ గారికి ఏమైంది, అసలు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ అంతా సొల్లు చెప్తారు ఫర్ ఎవర్ గురించి, నాలాగా ఎర్రి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ వచ్చేసాను. సో ఈ రోజు ఏంటంటే ఒక మంచి కమెంట్ తోటి మేము ముందుకు వచ్చాను. దగ్గరగా 12 days అవుతుంది ఈ కమెంట్కి రిప్లై ఇవ్వక. సో ఈ కమెంట్కి కన్ఫామ్గా రిప్లై ఇవ్వాలి. ద బ్రో ఆన్ ఫైర్. ఓకే, దుర్గా ప్రసాద్. ఈ దుర్గా ప్రసాద్ HD2EQ అనే ఒక పర్సన్, అంటే అది ఒక ఐడియా ఉంటుంది కదా వాళ్ళకి యూట్యూబ్లో, ఆ ఐడియా అనమాట. సో ఈ దుర్గా ప్రసాద్కి నేను ఒకటి సరే, ఫస్ట్ అయితే మనం కమెంట్ చదువుదాం. తర్వాత ఈ ఫైర్కి కారణం ఎవరు, అంటే కారణం ఎలా అనేది కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే వెళ్దాం ఆ వీడియోలోకి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ తోటి. ఓకే, అండ్ అలాగనే అదే బుజ్జి చిన్ని చేతులతోటి లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్తో లైక్ చేసేసి 10 మందికి ఉపయోగపడేది వీడియో. లాస్ట్ వరకు చూసిన తర్వాత ఉపయోగపడితే షేర్ చేయి. అలానే కింద నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ చేయి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అసలు ఈ దుర్గా ప్రసాద్ అనే ఒక సబ్స్క్రైబర్ ఎందుకు ఇంత ఫైర్ లో ఉన్నాడు, ఈ ఫర్ లో ఏం చేశారో మనకు తెలీదు. సరే, మనం కమెంట్ లోకి వెళ్ళిపోదాం, ఏమైందో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద కమెంట్. ఫస్ట్ అంతా సొల్లు చెప్తారు ఫర్ ఎవర్ గురించి. 51K 21K 1K మంత్లీకి అని రిచ్ లైఫ్ చూపిస్తారు. కానీ ఫేక్ ఫర్ ఎవర్ పక్కాగా 30K పే చేయించుకుంటారు. నాలాగా ఎర్రి అవ్వద్దని తిని చెప్తున్నాడు అనమాట. మీరు అసలు జాయిన్ అవ్వద్దు అని అంటున్నాడు. అసలు ఎందుకు ఇలాంటి పేరు ఫర్ ఎవర్కి వచ్చింది, అంటే ఆయన ఎందుకు అవ్వకూడదు అని అనుకుంటున్నాడో మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకు తనకంత ఫ్రస్ట్రేటెడ్ అయ్యారో కూడా మీకు ఈ వీడియోలో కన్ఫామ్గా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. కన్ఫామ్గా ఎండ్ దాకా చూడండి. ఓకేనా, కన్ఫామ్గా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఎందుకు ఫేక్ అన్నాడు అండ్ ఎందుకు పక్కా 30K ఎందుకు కట్టించుకుంటారన్నారో చెప్తా వినండి. సో ఏంటంటే, ఫస్ట్ ఈ దుర్గా ప్రసాద్ గారు జాయిన్ అయి ఉంటారు. అంటే శాలరీ అని చెప్పారు కదా, సో మీరు జాబ్ అని చెప్పారు, సో అందుకే జాయిన్ అయ్యాడు. సో ఇలాంటి ఫేక్గా చెప్పేది ఎవరు? ఫేక్ మేనేజర్స్, ఫేక్ జాయినర్స్, అంటే అదే మీ అప్లైనర్లు ఉంటారు కదా, ఫేక్ వాళ్ళు వీళ్ళందరినీ ఎందుకు ఫేక్ అంటే వీళ్ళు జాబ్ అని చెప్తారు. సో ఇప్పుడు జాబ్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి కొంచెం ఒక స్కిల్ అనేది ఉండాలి, ఏ పని చేయాలన్నా ఒక స్కిల్ ఉండాలి. సో వీళ్ళు ఏంటి, జాబ్ అనగానే వాళ్ళు ఏదో ఆశలు పెట్టుకొని ఒక రిచ్ లైఫ్ని అంటే నిజంగానే మనకు ఒక ఆ పొజిషన్కి వెళ్ళిపోతాము, మనకంటూ ఒక ఇల్లు బిల్డ్ చేసుకుంటాము అండ్ ఒక కార్ వస్తుంది అని ఒక థాట్లో వస్తారు. సో తర్వాత మనం చూపించేది ఏంటి, జాబ్ కంటే కూడా ఇది బెటర్ అంటాం. ఎందుకంటే తొందరగా బిల్డ్ అవుతాం, తొందరగా మనం 1K వస్తుంది, 1 lakh వస్తుంది, 30K వస్తుంది అండ్ 5K, అవన్నీ మీరు 1 monthలో 2 monthsలో మీరు రిటర్న్ బ్యాక్ చేసుకోగలుగుతారు అని చెప్పి ఒక సోది చెప్తారు. అదైతే నిజమా కదా? మీరే చెప్పండి. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, నిజమా కదా? సో ఆ సొల్లు విని తను 30K కట్టాడు. సో కాకపోతే ఆ 30K ప్రోడక్ట్స్ దాన్ని రిటర్న్ ఎలా చేయాలో తనకు తెలియదు. సో దానివల్ల అందరూ బాధపడుతున్నారు. కాబట్టి మనం రిటర్న్ ఆప్షన్ ఉందని ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేసి, అవునా కదా? సో మన వల్ల కొంతమంది క్లియర్ అయ్యింది. కొంతమంది కొరియర్లో పంపిస్తున్నారు, కొంతమంది ఆ రిటర్న్ ప్యాక్ అనేది ఎలా పంపిస్తున్నారంటే మీ ఫర్ ఎవర్ నియర్ బై కంపెనీస్కి వెళ్ళి దాన్ని రిటర్న్ చేస్తున్నారు. సో నాకు తెలిసిందంటే 15 to 30 days వరకు రిటర్న్ చేయాలనే ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. కానీ ఒక బ్రో, మన సబ్స్క్రైబర్, తను ఏం చేశారంటే, లేదు బ్రదర్, ఇప్పుడు ఏంటంటే 2 months అయినా సరే మీరు రిటర్న్ చేసుకోవచ్చు. సో కంపెనీకి వెళ్ళి ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చేయండి. సో మీకు మనీ అనేది కొంచెం స్లోగా పడుతుందని చెప్పి తను నాకు చెప్పడం జరిగింది. సో ఐ రియలీ డోంట్ నో స్వేర్ నాకు 2 months వరకు ఉంటుంది ఆప్షన్ అని నాకు తెలియదు. నాకు 15 days వరకు మాత్రమే తెలుసు. నాకు చెప్పడం అలాగే చెప్పారు. అండ్ ఎందుకు చెప్పారంటే, ఎవరైతే రిటర్న్ చేశారో వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు 2 months వరకు మీకు ఆప్షన్ ఉంది. సో డోంట్ వరీ దుర్గా ప్రసాద్ గారు, మీరు ఒకవేళ ఈ 12 days అవుతుంది కాబట్టి మీరు ఒక 1 month బ్యాక్ జాయిన్ అయినా కూడా ఇప్పుడు నో ప్రాబ్లం. మీ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ మీకు డీటెయిల్గా ఉంటుంది. సో మీరు వెళ్ళి రిటర్న్ బ్యాక్ ఇచ్చుకోండి. సో కంపెనీని ఫేక్ చేయకండి. ఒక కంపెనీలో ఉన్న పీపుల్ ఫేక్ ఏమో కానీ కంపెనీ మాత్రం ఫేక్ కాదు. కంపెనీ ఈజ్ జెన్యూన్ కంపెనీ. ఓకే, మీకు ఒకవేళ మీ మనీ మీకు రిటర్న్ బ్యాక్ కావాలి అంటే మీకు ఎక్కడి నుంచి అప్రోడ్ వచ్చిందో ఆ కంపెనీ ద్వారా మీరు అక్కడికి వెళ్ళి మీ పాస్బుక్ అండ్ మీ చెక్ బుక్ ఉన్నా పర్లేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి. అండ్ మీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి.
ముందు జాగ్రత్తకి. అండ్ మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేయకుండా ఉంటే అది తీసుకెళ్ళండి. అండ్ ఇన్వాయిస్ ఉంటుంది కదా, అది పక్కా తీసుకెళ్ళండి. ఇన్వాయిస్ మెయిన్ అంటే మెయిన్, లేదా నీకు ప్రోడక్ట్ రిటర్న్ తీసుకోడు. ఓకే, బిల్ ఉంటుంది కదా, ఆ బిల్ కూడా ఇవన్నీ తీసుకొని వెళ్ళండి అండ్ ఇచ్చేయండి. అండ్ త్వరగా మీ అకౌంట్లో అనేది పడిపోద్ది. సో అకౌంట్ కన్ఫామ్గా మీరు పాస్బుక్ ఇవ్వాలి. పాస్బుక్ ఇస్తేనే మీకు అది వస్తుంది అనమాట. లేకపోతే అందరికీ ఇలానే. ఇప్పుడు నేను రిటర్న్ ఆప్షన్ చెప్పకపోతే ప్రతి ఒక్కరు ఫేక్ అని అంటారు. రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మీకు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళి మీ ప్రోడక్ట్ మీరు ఇచ్చుకోండి. అండ్ అమౌంట్ మొత్తం రాదు, కొంచెం వస్తుంది. కొంచెం అంటే కొంచెం తగ్గి వస్తుంది అనమాట. సో డోంట్ వరీ, డోంట్ సే ఫర్ విత్ ద ఫేక్. సో దుర్గాప్రసాద్ కాదు, వెళ్ళండి మీ ప్రోడక్ట్ మీరు ఇచ్చేసుకోండి, మీ మనీ మీరు తెచ్చుకోండి. ఓకే, డోంట్ వరీ. అండ్ మీరే చెప్పండి ఆఫ్టర్ గెటింగ్ యువర్ ప్రోడక్ట్, ఒకటే చెప్పండి యాజ్ అందులో ఉన్న వాళ్ళు ఫేక్ ఏమో కానీ కంపెనీ ఫేక్ కాదు. ఓకే, ఇది కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్. మీరు యూజ్ చేస్తారో లేదో ఐ డోంట్ నో, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఆర్ సారీ మీరు యూజ్ చేయకపోయినా అది నాకు సంబంధం లేదు. సో కంపెనీ ఫేక్ కాదు, కంపెనీ ఉన్న పర్సన్స్ మాత్రమే ఫేక్. ఇది మాత్రం నిజం. ఇఫ్ యూ వాంట్ టు ట్రై, యూ కెన్ ట్రై ఇన్ అనదర్ టీమ్, నాట్ ఓన్లీ మై టీమ్, ఇన్ అనదర్ టీమ్ మీరు ఒకసారి ట్రై చేయొచ్చు జెన్యున్ వాళ్ళతో. యూ కెన్ మేక్ వండర్స్. కాకపోతే నిజంగా రిచ్ లైఫ్ అనేది మాత్రం చాలా కష్టపడాలి. ఇట్స్ నాట్ ఏ తొందరగా వచ్చిందని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇన్ ఎనీ ప్లేస్ ఇట్ ఈస్ నాట్ అది మీకు తొందరగా వస్తుందని ఎవ్వరు చెప్పలేరు. కష్టపడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు అలా చెప్పారు, ఇట్ విల్ గెట్ అయిన వన్ ఇయర్లో కానీ 2 yearsలో కానీ మీకు వస్తుందని చెప్పి మీకు చెప్పారు కాబట్టి మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. సో ఒకవేళ మీకు ప్రోడక్ట్స్ కొని మీకు 2 months అవుతాయి, యూ కెన్ రియల్లీ గో టు ద ఫర్ఎవర్ కంపెనీ. మీ ఫర్ఎవర్ కంపెనీకి వెళ్ళి శుభ్రంగా మీ ప్రోడక్ట్ మీరు ఇచ్చేసేయండి. అండ్ మేము చెప్పిన డీటెయిల్స్ తోటి మీరు హ్యాపీగా వెళ్ళి కంపెనీకి మీ ప్రోడక్ట్స్ మీరు ఇచ్చేస్తే హ్యాపీగా మీ డబ్బులు మీకు మీ అకౌంట్లోకి ఒక సమ్ డే టైం పట్టిద్ది మీ అకౌంట్లోకి రీఫండ్ అవ్వడానికి. సో డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ పర్సన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ దుర్గాప్రసాద్ కాదు, ఐ థింక్ మీకు దీని గురించి క్లారిటీ ఉంటుంది, ఆ క్లారిటీ వచ్చినట్టుంది. అండ్ మీకు ఈ లింక్, ఈ వీడియో చేసిన లింక్ అనేది మీ కమెంట్ కింద నేను కన్ఫర్మ్గా ఇస్తాను అండ్ మీకు ట్యాగ్ కూడా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వీడియో అనేది ఇంకా ఎవరైనా ఇలాంటి బాధితులు ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అయ్యిద్ది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫామ్ ఫిలప్ చేయాలి అక్కడ, సరేనా? ఫర్ ఎవర్ దేర్ మీకు ప్రోడక్ట్ రిటర్న్ బ్యాక్ ఇస్తే ఫామ్ ఫిలప్ చేయాలి. ఫామ్కి ఏం డబ్బులు తీసుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియో యూజ్ ఉన్న వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. ఓకే.